ఎస్డిఎం. నేను ఇక్కడ పోచెల్రా జలపాతంకి వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నా కానీ ఇక్కడ గేట్ దగ్గర నుంచి వెళ్తున్నాను ఇక్కడ. కానీ వాటర్ అయితే ఏం లేవండి అక్కడ. వాటర్ సోర్సెస్ అయితే ఏం లేవు. వెళ్ళాము కానీ డిసప్పాయింట్ అయ్యాము. వాటర్ అయితే లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసి మొత్తం ఎండిపోయింది, రాళ్ళు తప్ప ఇంకేం కనిపిస్తలేదు అందులో. ఇది గేటు నుంచి చిన్న కాలువ పోతుంటే కాలువ నుంచి లోపలికి వెళ్తున్నాం మేము ఇక్కడ. చూడండి, మాకైతే అతను టికెట్ అడిగారు కానీ వాటరే లేదు, టికెట్ ఎందుకని చెప్పి మేము టికెట్ పైసలు ఇవ్వలేదు అతనికి. జస్ట్ చూసి వస్తామని వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం లేదు అక్కడ చూడడానికి. మనకు వాటర్ వస్తే కానీ ఫుల్ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. వాటర్ వస్తే, వాటర్ లేదు కాబట్టి ఏం చేయలేము మనము. ఏదో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు. కాకపోతే చూడకపోతే ఇప్పుడైతే చూడండి, బాగుంటుంది. వాటర్ వచ్చిన మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది. తక్కువ, చాలామంది రాలేదు. ఒక 10-15 మంది దాకా మాత్రమే వచ్చారు ఇక్కడికి ప్రస్తుతానికి. అక్కడ కనిపిస్తున్నారు కదా, అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇట్లా ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్. నేను కిందికి వెళ్తున్నాను. కిందికి వెళ్ళి మొత్తం పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. ఇట్లా మెట్లు ఉంటాయి, చిన్న రాళ్ళ మీదకి వెళ్ళి మెట్లు ఉంటాయి, చూసుకొని పోవాలి. మనకు వాటర్ ఫ్లో వచ్చిన ప్రతి లోపల దాకా రానివ్వరాలు. ఇక్కడ నుంచే చూపిస్తారు వాళ్ళు మనకు. ఇదైతే కట్టినా కదా, ఇక్కడ నుంచే దూరం నుంచి చూడాల్సి వస్తుంది. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపలికి దిగనీరు. నార్మల్ అయితే నేనైతే వాటర్ లేదు కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ లోపలికి వెళ్ళి కింది డౌన్ దిగుతున్నాను. అట్లా పైకి వెళ్ళి వచ్చాను చూడండి. నేను పైనుంచి కిందికి వచ్చాను, ఇంకా కిందికి వెళ్ళాలి. ఇట్లా చూడండి, ఇక్కడ లోపల దాకా వస్తే ఇక్కడ వచ్చాము. దీని కింద ఏమైనా పోచెల్లా జలపాతం అని రాసింది ఇక్కడ మధ్యలో. వాటర్ తక్కువ ఉంటే ఇక్కడ అక్కడ అనిస్తారు. ఎందుకంటే బండల మీద మొత్తం పాకురుండి కింద జారి పడిపోతారని చెప్పి రానివ్వరు. ఇట్లా డౌన్ ఇంకా మొత్తం దాకా అయితే నేను వెళ్ళనివ్వరాలు. అది కింద కనిపిస్తున్నాయి వాటర్. ఆ పైకి వెళ్ళి అలా వచ్చి ఇంట్లో కలిసిపోతాయి. ఇంట్లో నుంచి కలవగానే ఫుల్ వాటర్ శబ్దం వస్తుంది. కాకపోతే నీళ్ళు కాబట్టి ఇక ఉన్న కాడికి వాటర్ స్టోరేజ్ ఉన్నదంటే వాటర్ ఇక్కడ చాలా డీప్గా ఉంటుందండి, లోతుగా ఉంటుంది. పొరపాటున కూడా ఎవరైనా వెళ్ళి ఇక్కడ వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి, ఉంటుంది సార్. ఎంత లోతు ఉంటుంది అంటే చాలా లోతు ఉంటుంది. కాకపోతే మనకు అడుగు అనేది కనపడతలేదు. అది కాబట్టి కిందికి వెళ్తే ఎంత లోతు వాళ్ళకి దిగితే కానీ తెలియదు మనకు అది ఎంత లోతు ఉందని. కాకపోతే చాలా వాటర్ని చూస్తే చెప్పవచ్చు ఇది ఎంత లోతు ఉందని. మనకు నార్మల్గా అయితే అడుగు కనిపిస్తుంది. తక్కువ లోతు ఉంటే ఒక 10 ఫీట్లు, దానికంటే ఎక్కువ లోతుగానే ఉంటే మనకు అడుగు అనేది కనిపించదు. మొత్తం వాటర్ పైన ఇట్లా బ్లాక్ అని కనిపిస్తుంది. ఎంత లోతు ఎంత ఎక్కువ ఉంటే అంత బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ గుహలాగా ఉంది. నేను ఏందో అని వెళ్ళి చూశాను. లోపలికి వెళ్తే ఏం లేదు. నార్మల్గా అందులో నాకు తెలిసి ఏమో అమ్ముకునే వాళ్ళకి అందులో గిట్ట కూర్చొని అమ్ముకుంటారా ఏమో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే ఖాళీగా ఉన్నాయి. పోయినప్పుడు ఖాళీ ఉంది అంతా. అటు ఇటు హోల్స్ ఉన్నాయి ఎయిర్ రావడానికి. కాకపోతే మంచిగా కట్టి ఎవరుగానే సిమెంట్తో కట్టడం మంచిగా ఉంది వాటర్. కొంచెం ముందు వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను ప్రయత్నించాను, లోపలికి దాకా వెళ్దామని ప్రయత్నించాను. వాళ్ళైతే చెప్పారు ఇక్కడ లోపలికి వెళ్ళదు, కిందికి ఏమైనా చూస్తుంటే ఇట్లకెళ్ళే చూడాలని చెప్పారు వాళ్ళు. సరే ఏం చేస్తాంలే అన్నట్టు ఇక్కడ నుంచే వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇక నేను లోపల దాకా వాటర్ దాకా వెళ్దాం అనుకున్నా కానీ పోనీయలే వాళ్ళు. కాబట్టి ఇక మనం ఎందుకు వాళ్ళ చెప్పిందని వినాలి కాబట్టి. ఓకే, ఈ వీడియో కూడా మంచిగా ఉంటే నెక్స్ట్ టైం మంచి వీడియో తీస్తాను ఇక్కడ నేను. థ్యాంక్ యూ.